Hi friends, how are you? My name is Sri Krishna from SK channel. ప్రొడక్షన్ టెక్నాలజీ 1 మనం థర్డ్ సెమిస్టర్లో ఉన్నామని డిఎంఈ. ఓకే, దీనిలో ఫస్ట్ లెసన్ లేత్ అండ్ లేత్ వర్క్. వాట్ ఈజ్ లేత్ అండ్ లేత్ వర్క్? వాట్ ఆర్ ద లేత్ వర్క్స్ ఆర్ పర్ఫార్మ్ ఇన్ ఎ లేత్? ఓకే, నో వీ షుడ్ హ్యావ్ టు నో ద lathe. Lathe is a machine which can be give us a useful work, the product. ఓకే, చూడండి ఇక్కడ ఇది లేత్ అనమాట. ఈ లేత్కి హెడ్ స్ట్రోకు, టెయిల్ స్ట్రోకు, క్యారేజు, లెగ్స్, బెడ్ ఉంటుంది. మనం ఒక్కొక్క పార్ట్ గురించి మనం చదువుకుందాం. ఓకేనండి, ఇదేమో లైన్ డయాగ్రామ్ ఆఫ్ లేత్, ఇంజిన్ లేత్ ఆర్ సెంట్రల్ లేత్. ఓకేనండి, నేను 3D డయాగ్రామ్ చూపిస్తాను. ఇదిగోనండి, లేత్ అంటే ఇలా ఉంటుంది. ఇదేమో లైన్ డయాగ్రామ్ అనమాట. ఇప్పుడు నేను చూపించింది కూడా లైన్ డయాగ్రామే. ఓకే, దీనిలో ఒక్కొక్క పార్ట్ గురించి బెడ్, ఇదిగో చూసారండి, ఇది బెడ్ అండి, ఇది హెడ్ స్ట్రోక్ అండి, ఇది టెయిల్ స్ట్రోక్ అండి, ఇది క్యారేజ్ అనమాట. ఈ క్యారేజ్ని ఇలా రిప్రజెంట్ చేశారు, టెయిల్ స్ట్రోక్ని ఏమో ఇలాగ రిప్రజెంట్ చేశారు, హెడ్ స్ట్రోక్ని ఏమో ఇలా రిప్రజెంట్ చేశారండి. మొత్తం చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే హెడ్ స్ట్రోక్ గురించి, టెయిల్ స్ట్రోక్ గురించి, క్యారేజ్ గురించి, దాని మీద ఏ కాంపౌండ్స్ ఉంటాయి దాని గురించి. దాని తర్వాత ఇక్కడ మెయిన్ పర్పస్ ఇక్కడ బెడ్ గురించి. ఫస్ట్ మనం బెడ్ గురించి చూద్దాం. బెడ్ అనేది ఇలా ఉంటుందండి, చూసారండి, ఇలా ఉంటుంది. ఇక్కడ గైడ్ వేస్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇదేమో అవుటర్ గైడ్ వేస్, ఇదేమో ఇన్నర్ గైడ్ వేస్. అవుటర్ గైడ్ వేస్ మీదేమో క్యారేజ్ ఉండిద్దండి, ఇన్నర్ గైడ్ వేస్ మీదేమో టెయిల్ స్ట్రోక్, హెడ్ స్ట్రోక్ అనేది ఇన్సెట్ అయ్యి ఉంటాయి అన్నమాట. దానిలో స్లైడ్ అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ అ గైడ్ వేస్, దిస్ ఈజ్ అ బెడ్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ క్యాస్ట్ ఐరన్. ఓకే, క్యాస్ట్ ఐరన్. ఎందుకని క్యాస్ట్ ఐరన్ అంటే దానికి హై కంఫర్టబుల్ స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది కాబట్టి ఈ క్యాస్ట్ ఐరన్ అయితే. మళ్ళీ దీనికి వేర్ రెసిస్టెన్స్ అంటారు కదండి, తొందరగా అరిగిపోదు అనమాట ఇది. అందుకే క్యాస్ట్ ఐరన్తో ఈ బెడ్ అనేది తయారు చేస్తారు. ఓకే, మనం వర్డ్స్తో చదువుకుందామండి ఒక్కొక్క పాయింట్ బెడ్ గురించి. ఇగోండి చూడండి, ద లేత్ బెడ్ from the base of the machine. It support head stroke and tail stroke at either end of it and carries in between them. Carriage in between them. Okay, there are the two guideways. There are a guideways in the lathe bed. There are two types, ఇన్నర్ గైడ్ వేస్ అండ్ అవుటర్ గైడ్ వేస్. నేను చెప్పిందండి ఇప్పుడు దాకా ఏమి చెప్పాను అవే ఇక్కడ ఉన్నాయి. ద అవుటర్ గైడ్ వేస్ ప్రొవైడ్స్ స్లైడ్ సర్ఫేస్ ఫర్ ఏ క్యారేజ్ అండ్ ద ఇన్నర్ గైడ్ వేస్ ఫర్ ద టెయిల్ స్ట్రోక్ అండ్ హెడ్ స్ట్రోక్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ద బెడ్ ఈజ్ మెయిన్లీ మేడప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ అలాయిడ్ విత్ ఏ నికెల్ అండ్ క్రోమియం. This material provides the bed high compress strength, wear resistance, and to absorb vibration. This is the main topic of bed in the lathe. Okay, now tail stroke. What is tail stroke? అసలు tail stroke అంటే ఏంటి? ఇక చూడండి, tail stroke గురించి, హెడ్ స్ట్రోక్ గురించి నేను చెప్తాను. చూడండి, టెయిల్ స్ట్రోక్ అనేది ఇది ఏ హ్యాండ్ అండి, ఇది ఏ హ్యాండ్, ఇది మనం ఇటు చూసుకుంటే మన ఇక్కడ రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ అంటారు. ఓకే, లెఫ్ట్ హ్యాండ్లో టెయిల్ స్ట్రోక్ ఉండిద్ది, లెఫ్ట్ హ్యాండ్లో హెడ్ స్ట్రోక్ ఉండిద్ది, రైట్ హ్యాండ్లో టెయిల్ స్ట్రోక్ ఉండిద్ది. ఇక్కడ మనం డెఫినేషన్ చూసుకుంటే టెయిల్ స్ట్రోక్కి, హెడ్ స్ట్రోక్కి ఫస్ట్ది అదే పాయింట్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే వర్క్ పీస్ అనేది ఈ చెక్ లోపల ఉంటుందండి. ఇది అనేది
ఇది స్పిండిల్. ఆ స్పిండిల్లో చెక్ అనేది ఉంటుంది. ఆ చెక్లో మనం వర్క్ పీస్ అనేది పెడతాం. ఎందుకంటే మోటార్ ద్వారా స్విచ్ ఆన్ చేస్తే ఇది ఒక వర్క్ పీస్ అనేది మూవింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ టూల్ అనేది ఇన్సర్ట్ చేస్తారు క్యారేజ్లో. ఆ క్యారేజ్లో టూల్ అనేది ఇన్సర్ట్ చేసి మన బార్ ట్రయాంగిల్ బార్ ఉంటే సర్క్యులర్ షేప్ బార్ వచ్చేస్తుంది అన్నమాట. అలాగా మనం రిక్వైర్మెంట్ మనకి ఏదైతే యూస్ఫుల్ వర్క్ ఉందో ఆ వర్క్ మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు హెడ్ స్ట్రోక్ గురించి టెయిల్ స్ట్రోక్ గురించి మనం డీటెయిల్గా చూసుకుందాం. ఇది కొంచెం చూడండి, హ్యాలో స్పిండిల్ ఉండిద్ది హెడ్ స్ట్రోక్కి. ఇది హ్యాలో స్పిండిల్. ట్యాపర్ బ్రష్ ఉండిద్ది. లైవ్ సెంటర్ అంటారు, ఎందుకంటే అది మూవింగ్ పొజిషన్లో ఉండిద్ది కాబట్టి, వర్క్ పీస్ని మూవింగ్ పొజిషన్లో పెడుతుంది కాబట్టి లైవ్ సెంటర్ అంటారు. టెయిల్ స్ట్రోక్ సెంటర్ ఏమో డెడ్ సెంటర్ అండి, ఎందుకంటే అది మూవింగ్ పొజిషన్లో ఉండదు, ఓన్లీ డ్రిల్లింగ్ అండ్ రీమింగ్ ఆ పొజిషన్లో వాడుకుంటారు, అంటే ఆ ఆపరేషన్లో వాడుకుంటారు అన్నమాట. తర్వాత స్పిండిల్ నోసు అవన్నీ ఉన్నాయి చూసారండి. ఓకే, ఇది హ్యాలో స్పిండిల్ అండి. ఓకే, ఇక చూడండి, ద హెడ్ స్ట్రోక్ ప్రజెంట్ ఇన్ ఏ ఇన్నర్ గైడ్ వేస్. హెడ్ స్ట్రోకు టెయిల్ స్ట్రోకు ఇన్నర్ గైడ్ వేస్ మీదే ప్రజెంట్ అయి ఉండిద్ది, కానీ ఎక్కడెక్కడ ప్రజెంట్ అయి ఉండిద్దో తెలియాలండి. ద హెడ్ స్ట్రోక్ ప్రజెంట్ ఇన్ ఏ ఇన్నర్ గైడ్ వేస్ అట్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ హెడ్ స్ట్రోక్ రైట్ లెఫ్ట్. ఇక చెప్పాను కదండి, దాన్ని నేను తిరిగేసి చెప్పానేమో. ఇక చూడండి, లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇది మన రైట్ హ్యాండ్ ఇటే ఉండేది కదండి, ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. ఓకే, ఈ రైట్ హ్యాండ్లో ఏముంటుంది, లెఫ్ట్ హ్యాండ్లో ఏముండిద్ది. రైట్ హ్యాండ్లో ఏమో టెయిల్ స్ట్రోక్ ఉండిద్ది, లెఫ్ట్ హ్యాండ్లో ఏమో హెడ్ స్ట్రోక్ ఉండిద్ది. ఓకేనండి. ఇట్ ప్రొడ్యూస్ మెకానికల్ మీన్స్ టు హోల్డ్ and rotate the workpiece at multiple speeds. It consists a hollow spindle and drive a lateral spindle speed. The head stroke spindle made up of iron, carbon or nickel chromium steel. ఓకేనండి. ఇప్పుడు టెయిల్ స్ట్రోక్ గురించి చూద్దాం. టెయిల్ స్ట్రోక్. ద టెయిల్ స్ట్రోక్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ఏ ఇన్నర్ గైడ్ వేస్ at right end of the bed. The basic of a tail stroke can slide on the guideways to accommodate a different length of work. ఇప్పుడు మనకి లేత్లో ఇంకా లేత్ ఉంది కదండి, దీనిలో మనం వర్క్ పీసు లెంత్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మనం రొటేట్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ పీస్ బెండ్ అవ్వకోకుండా ఈ టెయిల్ స్ట్రోక్ అనేది సపోర్ట్ చేసేది ఆ వర్క్ పీస్ ఎండ్ ఆఫ్ ద వర్క్ పీస్. చిన్న రంధ్రంలా చేసి ఇక్కడ డ్రిల్ పెడతారు, డ్రిల్ చేసి ఆ యొక్క సెంటర్లో, ఆ వర్క్ పీస్ సెంటర్లో, అంటే ఫేస్ అన్నమాట, ఆ ఫేస్లో మనకి చిన్న రంధ్రంగా చేసి అప్పుడు ఇది పెడతారనమాట. ఇది సపోర్ట్గా పెడతారు అంతే, ఇదేం చేయదు. ఇదే ఈ కటింగ్ టూల్ చేస్తుంది అనమాట, ఇది రొటేట్ చేస్తుంది. ఓకే, టు మెయిన్ యూజెస్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు సపోర్ట్ అదర్ ఎండ్ ఆఫ్ ఏ వర్క్ పీస్ వెన్ ఇట్ ఈస్ టర్న్ బిట్వీన్ ద సెంటర్. ఇట్ స్పిండిల్ కెన్ బి హోల్ టూల్స్ for performing a drilling, reaming, tapping etc. అంటే ఆ స్పిన్డిల్ కెన్ బి యూజ్ డ్రిల్లింగ్కి ఉపయోగిస్తారు, రీమింగ్కి ఉపయోగిస్తారు, ట్యాపింగ్కి ఉపయోగిస్తారు, అలా మనం ఉపయోగించుకోవచ్చు. బెరల్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఏ బ్రెజల్ బై మీన్స్ ఆఫ్ స్క్రూ. అంటే దాని లోపల బ్రెజల్ అని ఉండిద్దండి, అది ఎలా అంతే దాని వర్క్ ఏంటంటే, ఈ స్పిండిల్ ఉంది కదండి, ఇన్సైడ్కి అవుట్ సైడ్కి మూవ్ అవ్వడానికి ఇది ఉండిద్ది అనమాట. అక్కడ ఉపయోగిస్తారు కాదు, ఉండిద్ది లేత్ మిషన్లో. ఓకే,
ఇదన్నమాట టేల్ స్ట్రోక్ తెలుసు, కానీ టేల్ స్ట్రోక్ స్పిండిల్ ఉంటుంది, సెంటర్ ఉంటుంది, స్క్రూస్, ఇదిగో బ్రాజిల్ అంటే ఇదేమో వీల్, హ్యాండ్ వీలు, బాడీ, బేసు. ఓకే, క్యారేజ్లో చూద్దామండి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ క్యారేజ్? క్యారేజ్ అని బిట్వీన్లో ఉండిద్ది, అవుటర్ గైడ్ వేస్లో ఉంటుంది. ద క్యారేజ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద outer guideways of a lathe bed between the head stroke and tail stroke. The carriage has necessary parts supported to move and control the cutting tool. Saddle, first of all, saddle అనేది ఎలా ఉంటుందంటే, the saddle is a head-shaped casting that fit over a outer guideways of a lathe bed and slide along the waist with a gears mechanism in a apron. గేర్ మెకానిజం అనేది అంటే శాడిల్ లోపలే ఉంటుంది. ఆ శాడిల్ లోపల ఎప్రాన్ అనే ఒక థింగ్ ఉంది, దాని లోపల మనకి గేర్ మెకానిజం అనేది వర్క్ చేస్తుంది అన్నమాట. తర్వాత క్రాస్ లైన్ ప్రజెంట్ ఆన్ ద శాడిల్. క్రాస్ లైన్ అనేది ప్రజెంట్ ఆన్ ద శాడిల్. The purpose of cross slide to provide a movement of a tool at a right angle to the central line of a lathe by operating cross transfer hand wheel. ఇప్పుడు టూల్ పోస్ట్ దేనికి ఉపయోగిస్తో చెప్తారు. ద టూల్ పోస్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద compound rest to hold the tool and to enable it to be adjusted to the convenient working position. ఇక చూడండి, క్యారేజ్ అంటే ఎలా ఉంటుందండి. ఈ క్యారేజ్ అన్నమాట ఇది. ఇప్పుడు దీనికి ఏమేమి ఉండిద్దంటే, ఇక్కడ ఒక వీల్ ఉండిద్ది, ఇక్కడ ఒక వీల్ ఉండిద్ది. ఈ వీల్ ఏమో లాంగిట్యూడల్ డైరెక్షన్ ఫీడ్ చేసినప్పుడు, అంటే లాంగిట్యూడల్గా మనం వర్క్ చేసినప్పుడు ఈ వీల్ వాడతాం. క్రాస్ ఫీడింగ్ చేసినప్పుడు ఇది వాడతాం. అసలు క్రాస్ ఫీడింగ్ అంటే ఏంటి, లాంగిట్యూడల్ ఫీడింగ్ అంటే ఏంటి మీకు తెలియాలంటే ప్రిన్సిపల్ చూడాలి మీరు. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ అనేది మీకు తెలియాలి. అప్పుడు ఫీడ్ మెకానిజంలోకి మనం చూద్దాం. ప్రిన్సిపల్ ఏంటంటే, వర్క్ పీస్ అనేది ఇలా టోన్ అవుతున్నప్పుడు, ఇదేమో లైవ్ సెంటర్ చూసారా, ఇది డెడ్ సెంటర్. లైవ్ సెంటర్లో ఇది తిరుగుతున్నప్పుడు ఈ వర్కింగ్ టూల్ అనేది అది ఫీడ్ అవుతుంది. ఫీడ్ అనేది లాంగిట్యూడల్ డైరెక్షన్ ఉండొచ్చు. లాంగిట్యూడల్ అంటే ఇలా వెళ్తుంది, ఇలా కట్ చేసుకుంటూ వెళ్తుంది. వర్టికల్ అంటే ఇలా వెళ్తుంది. ఆ క్రాస్ అన్న ఇలా వెళ్ళి ఇది ఆఫ్ చేసిద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్రిన్సిపల్ చూద్దాం. ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ లేత్ ఈజ్ టు రిమూవ్ ద excess material in the form of the chips from a rotating workpiece held between two centers with the help of the cutting tool feed against to the workpiece. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఆ సెంటెన్స్లో, ఈ ప్రిన్సిపల్ ఏంటంటే, మెయిన్గా అన్ని మిషన్స్ అనేవి యూస్ఫుల్ వర్క్ చేయడానికి రా మెటీరియల్ అనేది రిమూవ్ చేయాలి కదండి. రా మెటీరియల్ ఏదైతే అన్నెసెసరీ ఏదైతే ఉన్నాయో మనకి అవి ఎక్కువ షేప్ కావాలి కాబట్టి రా మెటీరియల్ అనేది మనం రిమూవ్ చేయాలి. అయితే ఇక రొటేటింగ్ చేస్తున్నప్పుడు అట్ ద సెంటర్ బిట్వీన్ ద టూ సెంటర్, అంటే లైవ్ సెంటర్ అండ్ డెడ్ సెంటర్ రొటేటింగ్ చేసినప్పుడు ఈ క్రాస్ స్పీడ్ అనేది, అంటే కటింగ్ టూల్ అనేది అగైనెస్ట్ ద వర్క్ పీస్లో ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి, ద సెంటర్స్ బిట్వీన్ విచ్ ద వర్క్ పీస్ ప్లేస్ టు రొటేట్ ద హెడ్ స్ట్రోక్, అంటే లైవ్ సెంటర్ అండ్ డెడ్ సెంటర్. అక్కడ రొటేట్ అయ్యేది లైవ్ సెంటర్, డెడ్ సెంటర్లోనే వర్క్ పీస్ అనేది రొటేట్ అయ్యేది. రఫ్ సర్ఫేస్ అని చూసారా, దాన్ని
టర్నెడ్ సర్ఫేస్ అంటే స్మూత్ సర్ఫేస్ లాగా మార్చుతుంది. ఓకే, ద టూల్ కెన్ బి ఫీడ్ ప్యారలల్ టు ద వర్క్ పీస్. అంటే ప్యారలల్, దీనికి యాక్సిస్కి ప్యారలల్. చూడండి, ఇది చూసారా, ఇదేమో వర్క్ పీస్ యాక్సిస్ అన్నమాట. ఇప్పుడు ప్యారలల్ అంటే దీనికి దీనికి ఈక్వల్గా ఉంది. ఇలా అయితే ఓకే, ఇలా తీసుకెళ్ళారనుకో, ప్యారలల్గా ఇలా తీసుకెళ్ళారనుకో టూలు, అప్పుడు ప్యారలల్ అంటే లాంగిట్యూడినల్ ఫీడ్ అనమాట. పర్పెండిక్యులర్గా ఇలా తీసుకెళ్ళారనుకో టూల్ని, ఇప్పుడు ఈ ముక్క అనేది ఆఫ్ అయిపోతుంది, అంటే మనం చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు అన్నెసరీ లెంత్ ఉందనుకో ఒక బార్కి, అప్పుడు ఈ యొక్క క్రాస్ ఫీడ్ ఇచ్చి ఆ అన్నెసరీ లెంత్ అనేది రిమూవ్ చేస్తారు. అంటే పైకి ఇలా తీసుకెళ్ళిపోతారు దీంతో, విత్ ద హెల్ప్ ఆఫ్ క్రాస్ స్లైడ్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు మనం ఆ యొక్క టూల్ ఎలా ఉండాలి, వర్క్ పీస్కి ఎలా ఉండాలి. టూల్ అనేది వర్క్ పీస్ కన్నా హార్డర్గా ఉండాలి, అందుకే టూల్ని మేడప్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. ఇట్ ఈస్ ద వెరీ హార్డ్ స్టీల్. ఓకే, టూల్ ఈజ్ మేడప్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీలు ఈ వుడ్ కన్నా ఎలా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఓకే, దే హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్. అగైన్ కటింగ్ టూల్స్ వీ హ్యావ్ టు యూజ్. ఓకే, బోరింగ్ టూల్ అని, ఫార్మింగ్ టూల్ అని, నర్లింగ్ అని, రీమింగ్ అని, చాలా రకాలైన టూల్స్ ఉంటాయి. ఇట్ ఈజ్ ఇన్సర్ట్ ఇన్ టు ద క్యారేజ్ at the tool post. Okay, the tool should be harder than the material of a workpiece. That is the first condition. Workpiece should be rigidly held on the machine. Rigidly held అవ్వాలి. The cutting tool should be fed in a defined way related to the work. This is the conditions to cut the material properties. ఓకే, ఇప్పుడు మనం ఫీడ్ మెకానిజంకి వెళ్తే ఈ ప్రిన్సిపల్ చదవం కాబట్టి మనం అది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫీడ్ మెకానిజం చూద్దాం. ఫీడ్ మెకానిజంలో ద మూమెంట్ ఆఫ్ ఏ టూల్ రిలేట్ టు ద వర్క్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఫీడ్. అంతే కదండి, ద మూమెంట్ ఆఫ్ ఏ టూలే కదా ఫీడ్ అనేది. మనం టూల్ని దాని ముందుకు తీసుకెళ్తేనే ఆ యొక్క వర్క్ పీస్ అనేది ఏదైతే ఎక్స్ట్రా ఉండేదో అది రిమూవ్ అయిపోతూ ఉంది. మన సర్క్యులర్ బార్ ఉంటే కోనికల్ బార్ అయినా ఏ బార్ అయినా మనం చేసుకోవచ్చు అనమాట లేత్లో. ఓకే, ప్యారలల్ అయితే లాంగిట్యూడినల్ ఫీడ్ ఇందాక చెప్పాను. పర్పెండిక్యులర్ అయితే ఆ రైట్ యాంగిల్ టు ద లేత్ యాక్సిస్ అయితే క్రాస్ ఫీడ్. The movement of a tool can be compound the slide when it is several at an angle of the lathe. ఇప్పుడు ఈ యాంగిల్లో మనం ఫీడ్ చేసామనుకోండి, యాంగులర్ ఫీడ్ అంటారు. ఓకేనా, దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఎ లేత్. ఈ 5 పాయింట్స్ ఏమేంటి ఇక్కడ చూడండి. ఓన్లీ 5 పాయింట్స్ నేర్చుకుంటే చాలు. లేత్కి బెడ్ గురించి మీరు నేర్చుకోవాలి, తర్వాత హెడ్ స్ట్రోక్ అండ్ టేల్ స్ట్రోక్, క్యారేజ్, ఫీడ్ మెకానిజం. ఓకేనండి, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్ గురించి మనం నేర్చుకుందాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్? Types of lathe: speed lathe, engine lathe or central lathe, bench lathe, tool room lathe, turret lathe. దానిలో 2 టైప్స్ అన్నది, capstan lathe, turret lathe. Special purpose of lathe: duplicating lathe, gap bed lathe, wheel lathe, axle lathe, automatic lathe, semi-automatic lathe. This is the very important question of 3 marks question. Write
వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్ అని అడగొచ్చు. లిస్ట్ అవుట్ ఎనీ 6 టైప్స్ ఆఫ్ లేత్ అని కూడా అనొచ్చు. ఓకే, నేను చాలా ఇంపార్టెంట్ డ్యామ్ షూర్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు స్పీడ్ లేత్ అంటే మీకు తెలియాలి. అంటే స్పీడ్ లేత్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్పీడ్ వేరియస్ మోటార్ స్పీడ్స్ ఉంటాయి. మనం చూద్దామండి ఇక్కడ. ఇట్ ఈజ్ సింపులెస్ట్ ఫార్మ్ ఆఫ్ లేత్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్. చాలా సింపులెస్ట్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లేత్ ఎలా ఉండేది ఇది కూడా బెడ్, హెడ్ స్ట్రోక్, టేల్ స్ట్రోక్ అండ్ టూల్ పోస్ట్ అలా కన్సిస్ట్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజువల్లీ డ్రివెన్ బై ద వేరియబుల్ స్పీడ్ మోటార్స్ బుల్ట్ ఇంటూ ద హెడ్ స్ట్రోక్. హెడ్ స్ట్రోక్లో వేరియబుల్ స్పీడ్ మోటార్స్ ఉంటాయి, అందుకని దీన్ని స్పీడ్ లేత్ అంటారు. ఇక్కడ ద వర్క్ పీస్ ఈజ్ హెల్డ్ బిట్వీన్ ద సెంటర్స్లోనే రివాల్వ్ ద హై స్పీడ్ బై ద హెడ్ స్ట్రోక్ అండ్ ద టూల్ ఈజ్ ఫీడ్ బై ఏ హ్యాండ్. ఈ కటింగ్ టూల్ ఉంది కదండి, ఆ కటింగ్ టూల్ అనేది ఫీడ్ బై ద హ్యాండ్, నాట్ ఏ పవర్. యాజ్ టూల్ ఈజ్ కంట్రోల్డ్ by the hand and the depth of cut is very small and hence less metal removed. The speed lathe is used in ఎక్కడైతే యూజ్ అవుతుంది అంటే వుడ్ వర్కింగ్, సెంటరింగ్, స్పిన్నింగ్ అండ్ పాలిషింగ్లో వర్క్ అవుతుంది అనమాట. ఎందుకంటే చిన్నగా మెటీరియల్ రిమూవ్ అవుతుంది కాబట్టి ఈ స్పీడ్ లేత్స్ అనేవి ఆ పర్పస్ మాత్రం మనకి యూజ్ అవుతాయి. ఇంకా చాలా పర్పస్ ఉన్నాయని నేను రాయలేదు. ఓకే, ఇంజిన్ లేత్ ఆర్ సెంట్రల్ లేత్ అంటారు. ఇంజిన్ లేత్ ఆర్ సెంట్రల్ లేత్. ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ చూపిస్తాను, అదే మ్యాటర్ అనమాట. ఇదే కదండి ఇంజిన్ లేత్ ఆర్ సెంట్రల్ లేత్ అంటారు. దీన్ని మనం 2D డయాగ్రామ్లో చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇది హెడ్ స్ట్రోకు, ఇది టేల్ స్ట్రోకు, ఇది క్యారేజ్. ఓకేనండి, హెడ్ స్ట్రోకు, టేల్ స్ట్రోకు, క్యారేజ్. దీని మీద క్రాస్ స్లైడ్, కాంపౌండ్ రెస్ట్, కాంపౌండ్ స్లైడ్, టూల్ పోస్ట్ కనబడుతుందండి. ఇక్కడ ఇదేమో లీడ్ స్క్రూ అంటారు. ఏమంటారండి? లీడ్ స్క్రూ. దాని తర్వాత ఇదేమో కనెక్టింగ్ రాడ్ అంటారండి. కనెక్టింగ్ రాడ్ ఆర్ ఫీడ్ షాఫ్ట్ అని అంటారు. ఇక్కడ గేర్ బాక్స్ ఉంది కదండి, దీనిలో మనం గేర్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం. అంటే వర్క్ పీసు ఏ మెటీరియల్ దాంతో మనం ఈ యొక్క గేర్స్ అనేది చేంజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది మెకానిజం అన్నమాట. ఓకే, ఇదేమో మెండల్ గేర్స్. ఇక్కడ మనం మెకానిజం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడేమో 2 లెగ్స్ ఉన్నాయి కదా లేత్కి. ఆ లేత్కి ఇక్కడ చూడండి స్టోరేజ్ ఫర్ గేజ్, చెక్స్, టూల్ ఎక్సెట్రా దానికి ఉపయోగిస్తాం. ఇదేమో క్యారేజ్ చెప్పాను కదండి, ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఇన్నర్ గైడ్ వేర్స్, అవుటర్ గైడ్ వేర్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది సెంటర్ లేత్. దీని గురించి మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. దీన్ని ఇంజిన్ లేత్ కూడా అంటారు. ఇంజిన్ లేత్ ఆర్ సెంటర్ లేత్ ఇప్పుడు చూసాం కదండి డయాగ్రామ్, అదే. ఇట్ ఈజ్ జనరల్ పర్పస్ lathe normally used in all types of machine shops. It is called engine lathe as the steam engine was used as a power source in olden days. The engine lathe consists of all the basic parts: bed, head stroke, tail stroke, carriage, feed rod and lead screw. ఇక్కడ చూడండి, హెడ్ స్ట్రోకు, టేల్ స్ట్రోకు, బెడ్, క్యారేజ్తో పాటు
ఫీడ్ ఫీడ్ రాడ్ను లీడ్ స్క్రూ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయిందంతే. ఇంజిన్లో అయితే క్రాస్ ఫీడ్, లాంగిట్యూడినల్ ఫీడ్, మళ్ళీ ఏమో యాంగులర్ స్పీడ్ కాదండి, ఫీడ్ కూడా ఇస్తుంది. ఈ ఫీడ్స్ అనేవి మనం కొన్ని లేట్స్లో ఇక్కడ ఫీడ్ అనేవి 3 టైప్స్ ఆఫ్ ఫీడ్స్ ఉంటాయి దీనిలో. ఒకటేమో క్రాస్ ఫీడ్, లాంగిట్యూడినల్ ఫీడ్, యాంగులర్ స్పీడ్. ఇదిలో ఉండేవి సరిగా కనిపించట్లేదు అంటున్నారు. బెంచ్ లేత్ అనేది స్మాలెస్ట్ లేత్ అండి. ఇది అనేది మోల్డెడ్ ఆన్ ది వర్క్ బెంచ్ మీద మోల్డ్ అవ్వచ్చు ఇది. మరి దీని యూజెస్ ఏంటంటే, మనం చిన్న సైజులో ఉన్న ఆపరేషన్లు అనేవి దీనిలో పర్ఫామ్ చేసుకోవచ్చండి. స్మాల్ వర్క్ పీసెస్కి ఇది ఉపయోగిస్తారు. టూల్ రూమ్ లేత్ ఉంది కదండి, ఆ టూల్ రూమ్ లేత్ అనేది ఇంజిన్ లేత్ లాగా ఉండిద్ది. ద స్పిండిల్ అనేది రేంజెస్ ఉంటాయండి, చాలా రేంజెస్, లోవర్ టు ద హయ్యర్ స్పీడ్ కూడా ఉంటుంది. ఈ టూల్ రూమ్ లేత్స్ ఆర్ కేర్ఫుల్లీ టెస్టెడ్ ఫర్ అకరెన్స్. దే ఆర్ స్పెషల్ అప్డేటెడ్ ఫర్ మేకింగ్ స్మాల్ టూల్స్, test gauges, dies and other parts. This lathe is then engine lathe of a same size. అది ఇంజిన్ లేత్ లాగే ఉండిద్దండి టూల్ రూమ్ లేత్ అనేది. ఇది ఏం చేస్తుందంటే, దీనికి లోవర్ టు హయ్యర్ స్పీడ్స్ రేంజెస్ అనేవి హెడ్ స్ట్రోక్లో ఉంటుంది. అయితే ఇది టెస్టెడ్ అవుతుందండి, ఈ ఇంజిన్ టూల్ రూమ్ లేత్ అనేది టెస్టెడ్ అవుతుంది కేర్ఫుల్గా. ఇది పర్ఫెక్ట్గా మనకి ప్రొడక్ట్ ఇస్తుందా లేదా అనేది చూస్తుంది. తర్వాత టరట్ లేట్స్ అన్ని ఇంజిన్ లేత్ ద్వారా డెవలప్ అయినాయండి. దీనిలో 2 ఉంటాయి, టరట్ లేత్ అండ్ క్యాస్టన్ లేత్ అనేది. క్యాస్టన్ లేత్ సూటబుల్ ఫర్ బార్ వర్కింగ్కి యూస్ఫుల్ అవుతుంది. టరట్ లేత్ ఏమో క్యాస్ట్ వర్కింగ్కి యూస్ఫుల్ అవుతుంది. ద స్పెషల్ పర్పస్ ఆఫ్ లేత్ ఉంది అంటే, స్పెషల్గా మనం దానిలో వీటిలో ఏ లేత్స్లో కూడా బెంచ్ లేత్లో, టూల్ రూమ్ లేత్లో, టరట్ లేత్స్లో, లేకపోతే సెంటర్ లేత్లో, స్పీడ్ లేత్లో మనకి పర్ఫామ్ అవ్వండి ఈ స్పెషల్ లేత్స్లో పర్ఫామ్ అవుతాయండి. ఆటోమేటిక్ లేత్ అంటే తెలుసు కదా, ఇది హై స్పీడ్ ఉంటాయి, హెవీ డ్యూటీ చేస్తుంది, మాస్ ప్రొడక్షన్ మనకి ఇస్తుంది, కంప్లీట్ ఆటోమేటిక్ కంట్రోల్ ఉంటుంది. వన్స్ ద టూల్ ఆర్ సెటెడ్ అండ్ ద మిషన్ స్టార్ట్, ఇట్ పర్ఫామ్ ఆటోమేటికలీ ఆల్ ద ఆపరేషన్ ఈస్ ఫినిష్ ద జాబ్. ఓకే, సెమీ ఆటోమేటిక్ లేత్ మనకు తెలుసు కదండి. సెమీ ఆటోమేటిక్ లేత్ అంటే తెలుసు, మనం కొన్ని మనం పెట్టాలి అంటే ఇన్పుట్ మనం పెట్టాలి, అవుట్పుట్ అది మనకి ఇచ్చేస్తుంది. అంటే ఇన్లోడ్ పెట్టాలి, తీయాలి. దాన్ని ఏమంటారంటే, దిస్ మిషన్ ఆర్ ఆటోమేటిక్గా కంట్రోల్ ఉంది, బట్ ద వర్క్ పీస్ హ్యాస్ టు బీ లోడెడ్ ఇంటూ అండ్ రిమూవ్ ఫ్రమ్ ద చెక్ ఎట్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద సైకిల్ ఆఫ్ ద ఆపరేషన్. ఈచ్ సైకిల్ ఆఫ్ ఆపరేషన్ మనం తీసి పెట్టాలి, దాన్ని సెమీ ఆటోమేటిక్ లేత్స్. ఓకే ఫ్రెండ్స్, class is over. Thank you for listening my class.